హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫ్రెండ్స్, నౌకరీలో ఫ్రెషర్స్ జాబ్స్ని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఉన్న నౌకరీ యాప్ అనేది ఓపెన్ చేయండి, లేదంటే గూగుల్ క్రోమ్లో కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఈ ప్రాసెస్ని మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. మన నౌకరీలో లాగిన్ అయిన వెంటనే సెర్చ్ జాబ్స్ అని వస్తుంది కదా. సో అక్కడ ఏదో ఒక ఫస్ట్ ఒక కంపెనీ నేమ్ కానివ్వండి, మీకు కావాల్సిన రోల్ కానివ్వండి, సో అక్కడైతే ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత సెర్చ్ అని క్లిక్ చేయండి. సో నేనైతే ఎగ్జాంపుల్ వాల్మార్ట్ కంపెనీ అయితే ఇచ్చాను అనమాట. సో వన్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా లెఫ్ట్ సైడ్ ఫిల్టర్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఆల్ ఫిల్టర్స్ అని ఉంది కదా, ఫస్ట్ ఫ్రెషర్ జాబ్స్ చూడాలంటే ఎక్స్పీరియన్స్ చూడండి. సో ఇక్కడ ఎనీ అని ఉంది బై డిఫాల్ట్. సో మనం దీన్ని జీరో అనేది పెట్టుకోవాలి. సో జీరో అంటే ఫ్రెషర్స్కి అనమాట. సో ఫ్రెషర్ జాబ్స్ అన్నీ కూడా మనం జీరో అని పెట్టుకోగల ఫ్రెషర్స్ జాబ్స్ అనే వస్తాయి. సో చూడండి ఇక్కడ. సో వాల్మార్ట్ కంపెనీ నుంచి డేటా అనలిస్ట్ 2. సో టోటల్ ఇక్కడ చూసారా, 12-13 రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అన్నీ కూడా ఫ్రెషర్ జాబ్స్. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే అన్నీ కూడా జీరో నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే డేటా అనలిస్టు, డేటా అనలైటిక్స్ రోల్, ఇది ఫ్రెషర్స్కి రిలీజ్ అయింది. ఇక్కడ చూసారా 30+ డేస్ ఎగో, అంటే ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో కాబట్టి మనకి రీసెంట్ జాబ్స్ అనేవి చేసుకోవాలి. ఫస్ట్ సెట్టింగ్, మెయిన్ సెట్టింగ్. సో ఈ ఎక్స్పీరియన్స్ దగ్గర మనం ఫ్రెషర్ పెట్టుకోవాలి, జీరో పెట్టుకోవాలి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ ఫ్రెష్నెస్ అని చూసారు ఇక్కడ. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ 30 డేస్ కాకుండా, సో ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. లాస్ట్ 15 డేస్, 7 డేస్. సో లాస్ట్ 3 డేస్ అని పెట్టుకుంటే, మనం 3 డేస్ కానీ 7 డేస్ కానీ పెట్టుకుంటే సో రీసెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పోస్టెడ్. సో 1 డే అగో అయితే పోస్ట్ అయింది అనమాట ఇది. సో ఇక్కడ 1 డే అగో పోస్ట్ అయింది. సో అసెంచర్ నుంచి 1 డే అగో పోస్ట్ అయింది. ఫ్రెషర్స్ జాబ్స్ అనమాట ఇది. సో ఇవన్నీ కూడా ఈ విధంగా మనం ఫ్రెషర్స్ జాబ్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. అదే అదే విధంగా మిగిలిన ఫిల్టర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. మనం డిపార్ట్మెంట్ వైజ్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే డిపార్ట్మెంట్ వైజ్ అనేది ఈ విధంగా వచ్చాయి కదా. సేల్స్ అండ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్. సో ఈ విధంగా మనకి ఏ ఫీల్డ్లో అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా సైన్స్ అండ్ అనలైటిక్స్ అని ఉంది కదా. సో ఇది సెలెక్ట్ చేసుకుని అప్లై క్లిక్ చేద్దాం. సో డేటా సైన్స్ మీద ఓన్లీ 1 జాబ్ అయితే రిలీజ్ అయిందన్నమాట. లాస్ట్ 7 డేస్కి కదా మనం పెట్టింది. సో లాస్ట్ 7 డేస్ పెట్టాం. సో కాబట్టి సారీ, లాస్ట్ 3 డేస్ ఫ్రెష్నెస్. లాస్ట్ 3 డేస్ ఎగో జూనియర్ అనలిస్ట్ అనేది డేటా సైన్స్కి సంబంధించిన జాబ్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఒక కంపెనీ నుంచి. సో ఇక్కడ కంపెనీ నేమ్ కూడా ఇచ్చారు చూసుకోండి. సో ఇదే విధంగా నేనైతే ఇది అన్టిక్ చేస్తున్నా. సో ఎక్కువ జాబ్స్ దీని మీద లేవు కాబట్టి లొకేషన్ వైజ్ మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లొకేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ శాలరీ వైజ్ కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ శాలరీ ఉంది కదా. సో శాలరీ వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఎంఎన్సి కంపెనీస్ కానీ, స్టార్టప్స్ గురించి కానీ, సో మనకి ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ కావాలో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇండియన్ ఎంఎన్సి అనేది ఇచ్చాను. సో ఇది ఇండియన్ ఎంఎన్సి అనమాట. సో ఇక్కడ స్టెల్లర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి కదా. సో ఇవన్నీ కూడా ఇండియా ఎంఎన్సీస్ అనమాట. సో ఇది అన్టిక్ చేసి నేను ఇక్కడ ఫారెన్ ఎంఎన్సీ క్లిక్ చేద్దాం అనుకున్నా. సో ఫారెన్ ఎంఎన్సీ క్లిక్ చేస్తే మనకి ఫారెన్ ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి. సో అసెంచర్ అయితే వచ్చిందనమాట. సో ఫారెన్ ఎంఎన్సీ పెట్టగల మనకి అసెంచర్, సీమన్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. సో ఇదే విధంగా ఇది కాకుండా ఇది అన్టిక్ చేసి స్టార్టప్ కంపెనీస్ చూసుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి. ఏదంటే స్టార్టప్ కంపెనీస్ అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన కంపెనీస్ అనమాట. అవి ఎంఎన్సీస్ కాదు. సో మ్యాక్సిమం మీరు ఎంఎన్సీస్ అయితే సెర్చ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టార్టప్స్ కూడా మంచి ప్యాకేజ్ని మీకు ఇస్తాయి. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అవైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటని రికమెండ్ చేయండి, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ మోడ్. సో ఇది మెయిన్ అనమాట. మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కావాలా, లేకపోతే రిమోట్ జాబ్స్ కావాలనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ మనం ఇక్కడ వాల్మార్ట్ ఇచ్చాం కాబట్టి వాల్మార్ట్ రిలేటెడ్ చూస్తుంది. సో ఇది మనం తీసేసి ఫ్రెషర్ ఒక్కటి ఇచ్చి ఇక్కడ ఎంటర్ క్లిక్ చేసి చూద్దాం. సో ఏదో కీవర్డ్ ఇవ్వకుండా తీసుకోవట్లేదు. నేనైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇచ్చి ఫ్రెషర్ అని ఇచ్చి సెర్చ్ అనేది చేశాను.
మళ్ళీ ఇదే విధంగా మీకు ఏది కావాలంటే అది ఇక్కడ సెర్చ్ చేసుకొని కంపెనీ వైజ్ ఇక్కడ వర్క్ మోడ్ చూస్తారు. ఇప్పుడు రిమోట్, హైబ్రిడ్ ఈ విధంగా అయితే వచ్చాయి. సో రిమోట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో రిమోట్ జాబ్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో చాలా జాబ్స్ అయితే ఇక్కడ సో కంపెనీస్ వైజ్గా వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కంపెనీ టైప్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫారెన్ ఎంఎన్సీ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఫారెన్ ఎంఎన్సీస్ అనమాట. ఇక్కడ అన్ని ఫారెన్ ఎంఎన్సీస్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అవి కూడా ఫ్రెషర్స్కి. సో ఈ విధంగా అయితే మనం ఒకటి సెర్చ్ చేసుకుంటూ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇక్కడ కస్టమైజేషన్ చేసుకోవడమే. మన ఎడ్యుకేషన్ బట్టి, సో కంపెనీస్ని బట్టి, ఎంఎన్సీస్ మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ కస్టమైజ్ చేసుకోవడమే ఈ ఫిల్టర్ని. సో ఇది రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా, ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ జస్ట్ ఫ్యూ అవర్స్ ఎగో టుడేనే పోస్ట్ అయిందనమాట. సో ఇది అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో రిలేటెడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా ఫ్రెషర్స్ జాబ్స్ని మీరు సెర్చ్ చేసుకొని సో వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, అమెజాన్ జాబ్ని. సో ఈ విధంగా మనం ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని సో పర్టికులర్ జాబ్కి ఫ్రెషర్స్ నుంచి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ నా అయితే పోస్ట్ అయింది ఈ జాబ్ వచ్చేసరికి. ఈ విధంగా సెర్చ్ చేస్తే కనుక మనకి సో మ్యాక్సిమం ఫస్ట్ అప్లికెంట్ మనమే అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ 100 అప్లికెంట్స్లో మనము కూడా ఉండే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుందన్నమాట. హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఫ్రెండ్స్ చిన్న లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్కి కూడా సో ఏ విధంగా సో నౌకరీలో ఫ్రెషర్స్ జాబ్స్ని సెర్చ్ చేయాలనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదే విధంగా లింక్డ్ఇన్లో కూడా సో ఫ్రెషర్ జాబ్స్ని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను అనమాట. సో నౌకరీతో కంపేర్ చేసుకుంటే మనకి లింక్డ్ఇన్లో మ్యాక్సిమం మనం సెర్చ్ చేసినప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ జాబ్సే వస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఫ్రెషర్స్ జాబ్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీకు వీడియోస్ కావాలంటే సో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు సో వీడియో అనేది చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం సో జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.